अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। रेलवे के अहदेदारों की जानिब से मोहल्ला मक्का मस्जिद व अली मस्जिद के मकीनों के साथ मुआदबाना रवैया और साजिशी तौर पर मौजूद रेल की पटरियों के मगरबी जानिब रेलवे बाउंड्री की तोसी में दानिस्ता तौर पर ज़्यादा जगह लेकर थर्मल गेट से मदीना मस्जिद मोहल्ले में वाक़ टाउन रेलवे स्टेशन तक 12 मीटर चौड़ा करने और माबाकी इलाके में सिर्फ 9 मीटर चौड़ा करके आबादी वाले इलाके में आमदोरफ्त में रुकावट पैदा करने की जारी तामीरी सरगर्मियों पर रोक लगाने और रेलवे स्टेशन की बाउंड्री के फिक्स करने में इकसानियत पैदा करने की सैयद सादतुल्लाह हुसैनी सदर टाउन मजलिस व साबिक़ा मजलिसी बल्दिया फ्लोर लीडर ने रेलवे इंजीनियर मुतालिका गुत्तेदार RDO और कमिश्नर कॉरपोरेशन से जो रेलवे बाउंड्री के फिक्स करने की जिम्मेदारों से नुमाइंदगी करते हुए मुस्लिम अक्सरियती वाले इलाके में मनमानी रवैया अख्तियार करने पर सख्त बरहमी का इजहार करते हुए इंसाफ के तकाजे के तहत बाउंड्री के फिक्स और बाउंड्री वॉल की तामीर में इकसानियत पैदा करने पर जोर दिया, जिस पर अहदेदारों ने मुस्बित रद्द-ए-अमल का तयक़ुन देते हुए मनसूबे पर दोबारा गौर फिक्र करने का यकीन दिलाया। इस मौके पर सैयद सादतुल्लाह हुसैनी के हमरा फरीदुद्दीन आबिद अली और सैयद अब्रार भी मौजूद थे। ఒక్క సెంటిమీటర్ తీసుకోవట్లేదు। మొన్న మౌనా స్టేషన్లో మా సీఆర్ పొద్దున 9కి వచ్చిండు, 9 నుంచి 12 వరకు పోయే 10 గేట్ వరకు మొత్తం అంబర్ జిల్లాకి తిరిగి ఎంత మినిమం చేయగలిగితే అంత మినిమం చేసి అదానులే చేయమన్నాడు। నేను చెప్తాను, అక్కడ సెంటర్ నుంచి తర్వాత అండర్ బ్రిడ్జ్ ఉంది, ఆ అండర్ బ్రిడ్జ్ కూడా వైడన్ చేయాలి। అది చేసి మనకు ఎంత కావాలో అంతే పెట్టి గోడ కట్టేయండి, మన రైల్వే లైన్లోనే బయటకు పోకండి, కట్టేసి ఆ బయటది ఇది ఎంత తీసుకున్నా మీకు ఇంకా కొంచెం జరిగినా ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ కూడా అక్కడ రికార్డ్ చేస్తే కష్టం। స్టేషన్ రోడ్ ఉంది కదా, స్టేషన్ స్టేషన్ దాటుతుంది ఒక ట్రాక్ వేసింది, ఆల్రెడీ పాత ట్రాక్ ఉంది, కొత్త ట్రాక్ 16 ఫీట్లో ఎక్కువ ట్రాక్ వేసింది మనకు। 16 ఫీట్ తర్వాత ఏం చేసిందంటే ఒక 10 ఫీట్ ఇచ్చిపెట్టి యాక్చువల్గా మనకు కావాల్సిందే 9.7 కావాలి ఇప్పుడు, ఎందుకంటే ఉండే భారత్ ముందు స్పీడ్ వస్తుంది బౌండరీ అక్కడ అప్లై చేసేది దీనికి పేమెంట్ ఇస్తారు మనం రైల్వే, అయినా మనకి ఇంత అవసరం లేదు, అవసరం లేదు కదా, అదే అవసరం లేదు, మనం తీసుకుంటానండి। ఓకే ఓకే దీన్ని తీసుకుంటలేము, మనం మున్సిపల్ కమిషనర్ వచ్చిండు, RDO వచ్చిండు, MRO వచ్చిండు। ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ రోడ్ ఉంది, ఇంకా ఉంది కదా, బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ దాని నుంచి ఇప్పుడు CC రోడ్ ఉంది కదా, అవును సార్, CC రోడ్ నుంచి ఒక 3 మీటర్లు తీసుకుంటాం, ఎక్కువ తీసుకుంటాం, 3 మీటర్లు 10 ఫీట్ పడుతుంది మన రిక్వైర్డ్। ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు అక్కడ ఎంత నేనేమన్నానంటే మనం ఒక దగ్గర అలాగుంది మెజర్మెంట్, ఒక దగ్గర అలాగే ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు నాకు వాటర్ లైన్ పోతుంది, ఎలక్ట్రిసిటీ లైన్ పోతుంది, అవన్నీ వాళ్ళు మార్చుకుంటాం, మున్సిపల్ రోడ్ తీసుకుంటాం, వేరే దగ్గర తీసుకుంటలేరు కదా అని నేను వేరే వాళ్ళంటే ఇది ఏమున్నది, ఇక్కడ 8 మీటర్లు కటింగ్ ఉంది, మట్టి బిల్డింగ్ అనుకోండి, అవసరం లేదు, మంచి అవసరం, ఇది కటింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఉంది 10 మీటర్లు, తర్వాత కటింగ్ దగ్గర వాల్ కట్టాలి ఫైబర్, ఈ వాల్ ఏంటంటే కరెక్ట్గా 5 మీటర్లు అవుతాయి, 5 మీటర్లు వస్తాయి వాల్। నేనేమనుకున్నాను సార్ అంటే, సరే ఇప్పుడు ఈ ట్రాక్ ఉంది కదా మనకు, ఈ ట్రాక్ ఉంది, 2 సైడ్ స్పేస్ ఉంది, ఇక్కడ ఇటు సైడ్ కంపౌండ్ వాళ్ళు లేదు, అవతల సైడ్ హౌజెస్ ఉన్నాయి, మీరు ఏమైనా ఐరన్ది కట్టేసుకున్నారు, ఇటు సైడ్ గోడ ఉంది సార్, ఈ ట్రాక్కి వెళ్ళి మనకు ఈ వరకు మినిమం మనకు 40 ఫీట్ ఉంది సార్। ఈ రైల్వే 60 గేట్ నుంచి 60A గేట్ వరకు మనకి స్పేస్ ఉంది, మన లెఫ్ట్ రోడ్ సెకండ్ నుంచి పోయి ఇది రోడ్ అవుతుంది, రోడ్ సైడ్ అది ఈ గోడ ఉంది కదా మీది పాత గోడ, ఇది 40 ఫీట్ ఉంది సార్, ఉంది సార్, నేను వచ్చిన సరిపోతుంది, కటింగ్ ఉందంటే కటింగ్లో మనం ఉచితం కట్ చేయాలి కదా, డ్రైన్ వస్తుంది ఇక్కడ, మనకు కావాల్సిన 10 మీటర్లు కావాలి, కరెక్ట్ 10 మీటర్లు కావాలి, 10 మీటర్ అంటే ఇప్పుడు ఇది ట్రాక్ వెళ్ళి 10 నుంచి మళ్ళీ ఒక 4.5 మీటర్లు వస్తుంది। 10 మీటర్లు ఈ వరకు కావాలి।
30 feet అవుతుంది. ఇది 10 మీటర్లు, 30 feet ఇక్కడ నుంచి 5 మీటర్లు మళ్ళీ కావాలి. డ్రైన్ వాళ్ళు ఉండేస్తే అవన్నీ ఏమంటే సార్ మనము నేను ఎప్పటికీ రిక్వెస్ట్ చేయండి, ఇది మనకు పెద్ద ఏరియా ఉంది, మనకు బిలో 20,000 మెంబర్స్ అటు సైడ్ పోయేటప్పుడు ఇప్పుడు మీకు ఇబ్బంది పెట్టాలని మా టీవీ గారు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ వర్క్ స్టార్ట్ చేసింది చూసారా గేట్ దగ్గర అవతల పక్క ఓకే. ఇక్కడ రైల్వే బోర్డు ఉంది, రైల్వే బోర్డులో కట్టమని చెప్పి నాకు అక్కడ ఎంత అవసరం ఉంది 9.7 10 మీటర్స్ 11 మీటర్స్ అది ఎట్లుందంటే ఇక్కడ ట్రాక్ ఉంది, అది ఇట్లా తక్కువ ఉంటే ఏం కాదు మాకు సత్తా ఉంది. ఇది ఇట్లా ఏమవుతుందంటే దీని కరువులు ఏం చేస్తారు 12 మీటర్లు 13 మీటర్లు 14 మీటర్లు మళ్ళీ 13 మీటర్లు 12 మీటర్లు 11 మీటర్లు. ఎందుకంటే ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు 130 స్పీడ్, ఇంతకుముందు 80 స్పీడ్ ఉంది ట్రైన్. దీనిని 130 నుంచి 130 మధ్యలో డిజైన్ చేశారు. వందే భారత్ వందే భారత్ అవన్నీ ట్రైన్ వచ్చేది. ఓకే. ఏమి ఇంకా స్పీడ్ అప్పుడు ఇంతకుముందు ట్రాక్ అంటే 5.3 తక్కువ ఉండేది, 5.2 ఇప్పుడేంటి 5.7 6 మీటర్స్ అట్లా వేసి వీళ్ళు ఏమవుతుందంటే ఇక్కడ డబ్బాలు కలుగుతుంది. ఈ ట్రైన్ ఇక్కడ పోతుంది, సింగిల్ లైన్ ఉన్నది కాబట్టి ఏం కాదు. ఆ ట్రైన్ ఈ ట్రైన్ పోయేటప్పుడు ఏమైపోతుంది, ఇంకా డిస్టెన్స్ పెట్టుకున్నారు రీజన్ అనేది. నేనేమంటున్నా అంటే సరే సార్ మీరు మాకేమంటే కోఆపరేట్ చేయండి, మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాము. వేరే దగ్గర ఏమవుతుందంటే 16 ఫీట్లో ట్రాక్ తీసుకుంటాం. మనం మన చేతిలో ఏమి ఉండదు. నేను కావాలంటే మీ సికింద్రాబాద్లో మీ తీసుకునే కాదు, మనం ఇప్పుడు మన చేతిలో ఆల్రెడీ లైన్ ఫిక్స్ అయింది, లైన్ ఫిక్స్ అయింది. లైన్లో మనం ఏం ఇప్పుడు చేయలేదు. వేరే దగ్గర స్పేస్ లేని దగ్గర మీరు ఏం చేస్తారు కానీ 16 మీటర్లు అర్థం కాలేదు. కటింగ్ దాని దగ్గర తక్కువనే వస్తుంది. ఆడ ఏంది మీ దురదృష్టం కొద్ది 7 మీటర్లు 8 మీటర్లు కటింగ్ ఉంది. ఇక్కడ మట్టి కటింగ్ ఉంది. అవునవునవును చెత్త వేసింది అది ఇది 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 మొత్తం కటింగ్ ఉంది ఇప్పుడు. అవును. ఇప్పుడు ఆ రోడ్ మీద ఏముంది, మళ్ళీ రోడ్ మీద కూడా నేను 2 మీటర్లు వాల్ కట్టాలి అట్లా సేఫ్టీ. సేఫ్టీ లేకపోతే ఎవరైనా స్పీడ్ వచ్చి ఇట్లా పడిపోతే, ఇప్పుడు ఇంతకుముందు అంటే ట్రాక్ ఇక్కడ దూరం ఉంది, అవును, ఇదంతా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏంటి ట్రాక్ ఇక్కడికి వస్తుంది, దగ్గరకు అయిపోతుంది. దగ్గర అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ కటింగ్ ఉంది, ఈ మట్టి కటింగ్ చేసేసి 2 ట్రాక్ల వాటర్ పోవాలి కదా. అవును. ట్రైన్ అయితే కట్టాల్సింది. ట్రైన్ కట్టే ప్రాబ్లం లేదు మనకు. ట్రైన్కి 5 మీటర్లు పోతుంది, ట్రాక్కి 10 మీటర్లు పోతుంది. మొత్తం ఎంత అవుతుంది? 15 మీటర్లు. 5 మీటర్ ట్రైన్ అంత పెద్ద ట్రైన్ సార్, 3 మీటర్ ట్రైన్ ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఉంది కదా, ఇది 2 మీటర్లు వస్తుంది, ఇది 2 మీటర్లు వస్తుంది, ఇది మీటర్ వస్తుంది. నేనేమన్నా అంటే ఈ 3 మీటర్ ట్రైన్ మనకు సరిపోతుంది. ఎంత ఇది మీటరే, మీటరా? ఇది 2 మీటర్లు, ఇది 2 మీటర్లు. ఎంత అవుతుంది అంటే ఇది వాల్, ఇది ఇది ట్రైన్, ఇది ఇక్కడ వస్తాయి. ఇది ఎంత అవుతుంది? 5 మీటర్లు అవుతుంది కదా, ప్లస్ ఇది 10 మీటర్లు. 2 మీటర్ వాళ్ళు ఇస్తాం అంత హెవీ. అంటే స్టాండర్డ్ అని ఉందండి, నామ్స్ ప్రకారం దాన్ని మనం ఏం చేయలేము దాన్ని. నేను ఇప్పుడు కమిషనర్కి కూడా మాట్లాడితే మాకేం కాన్సల్ట్ ఇవ్వలేదని చెప్పింది. మేము ఇవ్వలేదని చెప్పింది. అదే కూడా మాట్లాడతాను, కలెక్టర్ కూడా మాట్లాడుతాను. ఆల్రెడీ కమిషనర్ వచ్చిండు, మొత్తం ఎప్పుడు వచ్చిండు? ఇన్స్పెక్షన్ చేసిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్ని మనకి ఏం లేదు. అది ఇబ్బంది ఎందుకు పెడతారు, ఎవరైనా పెడతారు. ఇప్పుడు మనకి ఎంత అవసరం ఉందో డిజైన్ ఎందుకు సార్? అది ఎందుకంటే వేరే దగ్గర అలాగేమెంట్ అవుతుంది, వేరే దగ్గర అలాగవుతుంది, ఒక దగ్గర అలాగవుతుంది. ఒకటే లెవెల్ తీసుకుంటే మాకు కూడా మేమేమంటున్నాం అంటే మా ఏరియాకి ఎక్కువ స్పేస్ ఉందో దగ్గర ఎందుకు ఎక్కువ ఇంకా తీసుకుంటున్నారని మేము ఉంది. మాకు ఇంకోటి ఆడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి పోనీకి, ఇంకోటి మస్జిద్లు ఉన్నాయి. ఈ మెయిన్ మశానా వాటిక ఉంది సార్, మహిమలలో అతి పెద్ద మశానా వాటిక మన దగ్గర ఉంది. పండుగల పూట అన్ని పూట ఎప్పుడు దగ్గర 50,000 మంది అక్కడ వచ్చి పోతారు సార్. మనకు ఒక 15 మసీదులు ఉన్నాయి, 15 టెంపుల్స్ ఉన్నాయి ఆడ పోనీకే. చాలా ప్రాబ్లం. ఒక లెటర్ పెడతా సార్, ఇంతకుముందు మన కలెక్టర్ గారు మనకు అబ్జెక్షన్ చేసింది, ఒక లెటర్ పెడతాను సార్, మీకు పెడతాను సార్. సో న్యాయం చేయండి సార్. దానికి ఒకసారి జాయింట్ విజిట్ చేయండి సార్. విజిట్ చేస్తే ఏదో ఒక క్లారిఫై అవుతుంది. ओके सर, थैंक यू सर। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।